ఒక హ్మ్. విలక్షణ నటుడు అని అనిపించుకోవాలి. హ్మ్. చేయగలనని ఇదైతే ఉంది నాలో. ఉంది. సార్ ఇంకో క్వెషన్ సార్. అంటే నెక్స్ట్ 'గేమ్ చేంజర్' రాబోతుంది. అందులో మీ రోల్ చాలా పవర్‌ఫుల్ అనేసి అన్నారు గదా! ఎవరన్నారు? దా ఎవరు బలివాళ్ళగా ఉండవు నువ్వు అసల. ఆ! చేసింది 3 రోజులు ఆడ. నాదేం పవర్‌ఫుల్లు. అది ఉంటదో ఊడిద్దో కూడా తెలియట్లే మనకి యాడ. వెనక ఏడో ఉంటాం. అబ్బే! అంతేనా? ఓకే. అదేం లేదు. ఓకే. ఓకే. అంటే ఇందాక అన్నారండి ఆ! గేమ్ చేంజర్ గురించి అడిగినప్పుడు ఉంటుందో ఊడుద్దో తెలీదు అని. అంటే సినిమాల అవకాశాల విషయంలో జేబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ తగ్గిందనిపిస్తుందా ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీకు అవకాశాల పరంగా కూడా? నేను కొన్ని సినిమాలు మాత్రం సాటిస్ఫై అవుతున్నానండి. చెప్పేదేముంది ఇప్పుడు 'రంగస్థలం', 'పుష్ప' ఒక నన్ను మెయిన్ విలన్‌గా ఇంట్రడ్యూస్ అయిన గురువు గారు 'పూరి' గారి 'జ్యోతిలక్ష్మి'. ఆ తర్వాత చేయగలుగుతున్నాడు. ఈ అమ్మ చెయ్యాలా, ఇదిరా అని కసి తీసుకొచ్చినోడు 'వివేకాత్రేయ'. రేపు రాబోయే 'సరిపోదా శనివారంలో' ఒక మంచి క్యారెక్టరు. నన్ను యుటిలైజ్ అంటే నన్ను అజయ్ ఘోష్‌లో ఇట్లా చూపించొచ్చు, ఇతని చేత చేయించొచ్చు అనుకునేవాళ్ళు కొద్దిమంది మాత్రం కనపడుతున్నారండి. నేను వాళ్ళని తప్పుబట్టడం కాదు గానీ, మరి ఆలోచన మరి ఏందో నాకైతే తెలీదు. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నానండి. ఏంది నాకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. నన్ను నేను ఇంకా నిరూపించుకోవడానికి, పొదును పెట్టుకోవడానికి. డైరెక్టర్ శివ గారు, ఇందాక అజయ్ ఘోష్ గారు